హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఆఫ్ స్వాతి. ఇవాళైతే బ్రేక్ఫాస్ట్కి మినపగారెలు అంటే వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. కూడా సోడా వేయకుండా జిడ్డుగా ఆయిల్ అంటకుండా మినప వడలు చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 గ్లాసుల మినపప్పును తీసుకున్నాను. 5 to 6 hours నానబెట్టాను. నానబెట్టిన మినపప్పును 2-3 సార్లు వాష్ చేసుకొని మిక్సీలో పడుతున్నానండి. మినపప్పుని స్మూత్గా పట్టుకోవాలి, బరకుగా పట్టొద్దు. మనకు పిండి స్మూత్గా రాకపోతే 2 స్పూన్స్ వాటర్ వేసి మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది, అందుకని వాటర్ తక్కువ యాడ్ చేసి పిండిని గ్రైండ్ చేసుకోవాలి. పిండి రుబ్బడం అయిపోయిందని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నైట్ టైమే రుబ్బి పెట్టుకొని మార్నింగ్ టైంలో మనం గారెలు వేసుకోవాలండి. మనం వడలు వేసేటప్పుడే అందులోనే ఉప్పు, సాల్ట్, జీలకర్ర వేసుకోవాలండి. నేనైతే సోడా యాడ్ చేయలేదండి. నైట్ అంతా పిండి పులిసిపోయి ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో ఆల్రెడీ ఉబ్బుగానే వస్తాయి. ఆయిల్ హీట్ చేసి పెట్టుకొని పిండి అంతా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం తడపడానికి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిపోయాక వడలు వేస్తున్నానండి. ఫస్ట్ చేయి తడుపుకున్నాను వాటర్లో. చేయి తడిపాక మినప్పిండిని తీసుకొని సర్కిల్ లాగా చేసుకోవాలండి. మనం చపాతీ ముద్దను పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. చపాతీ ముద్దను పట్టుకున్నాక దాన్ని సర్కిల్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫింగర్తో మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి అండి. ఫస్ట్ ముద్దగా పట్టుకొని మిడిల్లో సర్కిల్ చేసుకోవాలి. వాటర్లో తడుపుకుంటేనే మనకు పిండి జారుడుగా వస్తుందండి. ఒకటిగా ఆయిల్లో వడలు వేసేస్తున్నాను. మంటను పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. వడలు రెడీ అయిపోయాయి, మంచిగా తీసేస్తున్నా. మిగిలిపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా వేసుకోవచ్చండి. పునుగుల్లాగా చాలా బాగుంటాయి. గెస్ట్లు వస్తే ఈజీగా అయిపోతాయి. ఇలా నేను 2 టైప్స్లో చేసి చూపిస్తున్నాను. ఇలా చిన్న పునుగుల్లా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ పిండి సేమ్ టేస్ట్, కాకపోతే షేప్ చేంజ్. పునుగులు కూడా రెడీ అయిపోయినాయండి. కలర్ చాలా బాగుంది కదా. తీసేసి ఒక పేపర్ బౌల్లో వేసుకుందాం. వడలు చల్లారిపోతాయని నేనైతే పల్లి చట్నీ ముందే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేయాలో అది కూడా ఇప్పుడు చూపిస్తాను. పల్లి చట్నీ చేయడానికి ప్యాన్ పెట్టుకొని 2 పచ్చిమిర్చిలు అయితే ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే మిక్సీలో కొన్ని పల్లీలు అయితే వేసుకున్నానండి. నేను పల్లి చట్నీ చేయడానికి పల్లీలు అయితే ముందు రోజే ఒలిచి పెట్టుకున్నాను. స్కూల్కి లేట్ అవుతుంది కదండి, టైం సేవ్ అవ్వడానికి నేను అలాగే చేస్తాను. కొన్ని పల్లీలు తీసుకున్నాను, అందులో వేయించిన పచ్చిమిర్చి వేసేసాను. అందులోనే కాస్త కొబ్బరి పొడి కూడా వేసానండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, అందుకని ఎండు కొబ్బరి పొడి వేసేసాను. పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం గార్లిక్, వెల్లుల్లి కూడా వేసేసానండి. మీకు చట్నీ గట్టిగా రావాలంటే వాటర్ తక్కువగా వేసి గ్రైండ్ చేసుకోండి. చట్నీ లూజ్గా రావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. పల్లి చట్నీ అయితే మిక్సీలో పట్టేశానండి. పోపు పెట్టుకోవడానికి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. పోపు కూడా పల్లి చట్నీలో వేసేస్తున్నానండి. పల్లి చట్నీ రెడీ. టేస్టీగా ఉండే మినపగారెలు పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.